ప్రైజ్ ద లార్డ్. చాలా రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చాను. ఒక చిన్న మాట చదువుకుందాము. ఇర్మియా గ్రంథంలోని 21వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. కొద్ది రోజులుగా ఇర్మియా గ్రంథాన్ని చదువుతా ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో నుంచి ఇప్పటికి 40 అధ్యాయాల వరకు చదివాను. ఇర్మియా గ్రంథంలో కొన్ని సారాంశాలు చూసినప్పుడు నేడు జరుగుతున్న పరిస్థితి, ఈ యుద్ధాలకు సంబంధించి కొన్ని విషయాలు కనబడతా ఉన్నప్పుడు జనాలు ఎంత మూర్ఖంగా ఉన్నారు. ఈరోజు సామాన్య ప్రజలు మూర్ఖంగా ఉంటే పర్లేదు, పెద్ద నష్టమేం జరగదు. కానీ దేశానికి సంబంధించిన అధినేతలు, దేశానికి సంబంధించిన పెద్దలు, దేశానికి సంబంధించిన రాజులు, వీళ్ళు మూర్ఖంగా ఉంటే పరిస్థితి ఏంటి? ఈరోజు జరుగుతున్న ఇజ్రాయేలు మరి సిరియా కానీ, ఇక పలస్తీనా కానీ, రాఫా కానీ, లెబనాన్ కానీ, ఇరాన్ కానీ, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చూస్తే నిజంగా మూర్ఖంగా పోరాడుతున్న యుద్ధాలు కనబడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం దాదాపు ఇప్పుడు ఈ సంవత్సరం దాటిపోయిందా, రెండు సంవత్సరాలుగా వస్తాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏం సాధిస్తున్నారు? యుద్ధాలు చేసి ఏం సాధించేది ఏం లేదు. తమ దేశాలు నాశనం చేసుకుంటా ఉన్నారు. తమ దేశాలు నాశనం చేసుకొని, తమ పట్టణాలు పాడు చేసుకొని, సామాన్య ప్రజలు తిండి లేక, నీళ్లు లేక, నివాస స్థలాలు లేక, ఎక్కడ ఉండాలో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతా దేశ ప్రజలు ఉన్నారు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే ఈరోజున్న రాజుల వ్యవస్థ, ఆ పరిపాలిస్తున్న నాయకులు, వాళ్ళ యొక్క మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వాన్ని బట్టే వచ్చింది ఇటువంటి పరిస్థితి. ఇర్మియా కాలంలో కూడా వచ్చింది. ఇర్మియా కాలంలో దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలను బ్రతిమలాడుకుంటున్నాడు. పొద్దుగుకులు అస్తమానం సిగ్గు విడిచి బ్రతిమలాడుకుంటున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఇశ్రాయేలు ప్రజలను చూసి నాకు బాధ అనిపించలేదు, కానీ దేవుడు పడుతున్న మనోవేదనను చూసి నాకు బాధ అనిపించింది. అస్తమానం ఇశ్రాయేల్ దగ్గరికి పంపిస్తున్నాడు ప్రజలు. నాయన, మీకు నాశనం రాబోతా ఉంది. మీరు చేసిన కీడు, మీరు చేసిన అవిధేయత, మీరు చేసిన అపవిత్రత, వీటన్నిటి విషయమై ఈరోజు ఇశ్రాయేల్ బంధించబడబోతా ఉంది. యూదా మీదకి మరి కొన్ని దేశాలు రాబోతా ఉన్నాయి. ఆ యూదా మీదకి వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు. మీరు మనసు మార్చుకోనండి, నా వైపు తిరగండి, నేను మీకు సహాయం చేస్తాను, నేనే మిమ్మల్ని సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నా యొద్దకు రండి అని చెప్పి సైన్యములకు అధిపతి యగు యెహోవా అయిన దేవుడు ఇశ్రాయేల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. తన ప్రవక్తల్ని పెందల కడనే ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. జన సమూహాల యొద్దకు పంపిస్తున్నాడు, రాజుల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు, అధికారుల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు, యాజకుల యొద్దకు పంపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ లిఖించబడిన గ్రంథాలు కూడా తీసుకొని వచ్చి రాజుల చేతికి ఇస్తే మూర్ఖులైన వాళ్ళు ఇర్మియా ప్రవక్త నమ్మక ఆ గ్రంథాలు చించివేసి కాల్చివేసిన విధానాన్ని మనం ఈ యొక్క బైబిల్ గ్రంథం లాంటి ఇర్మియా గ్రంథంలో మనం చూడొచ్చు. నిజంగా ఎంత దౌర్భాగ్యం. దేవుడు చెప్తున్నాడు, ఒక ప్రమాదం రాబోతా ఉంది. ప్రమాదం వచ్చినప్పుడు మీరు తట్టుకోలేరు, ఆ ప్రమాదాన్ని మీరు భరించలేరు. నేను మీకు సహాయం చేస్తాను, నా యొద్దకు తిరగండి అన్నప్పుడు తిరగకపోవడం ఎంత మూర్ఖత్వం అంటే నిజంగా అంత మూర్ఖత్వం. కానీ ఒకప్పుడు ప్రవక్తలు ఉన్నారు, ఒకప్పుడు దీర్ఘదర్శులు అనబడిన వాళ్ళు ఉండి దేశాన్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు, దేశానికి సలహాదారులుగా ఉండేవాళ్ళు, రాజులకు సలహాదారులుగా ఉండేవాళ్ళు. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి మాట్లాడిన విషయాలు ఆ యొక్క రాజులకు చెప్పి తమ దేశాన్ని బాగుపరుచుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రవక్తలు అంటూ ఎవరు లేరు. కానీ మనిషికే దేవుడు నాలెడ్జ్ ఇచ్చినాడు, మైండ్ ఇచ్చినాడు కదా, జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. ఈ జ్ఞానాన్ని బట్టి తమ దేశాలను బాగు చేసుకోవచ్చు, ఈ జ్ఞానాన్ని బట్టి తమ దేశాలను పాడు కాకుండా కాపాడుకోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితి ఈరోజు లేదు. రష్యా ఉక్రెయిన్ దేశాన్ని చూస్తే మనము ఎన్ని సంవత్సరాల యుద్ధం, ఎంత నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణ నష్టము, ఆస్తి నష్టము. ఒక సుందరమైన దేశం ముట్టడి వేయబడిన దిబ్బగా మారిపోయింది. ఏముంది ఇప్పుడు అంటే ఏమీ లేదు. యుద్ధం చేసి ఏం సాధించారంటే ఏమీ సాధించలేదు. పోనీ ఇప్పుడు మళ్ళీ దాన్ని బిల్డ్ చేయగలుగుతారంటే బిల్డ్ చేయలేరు. ఎక్కడి నుంచి బిల్డ్ చేస్తారు? ఆ దేశం పాడైపోయిన తర్వాత. ఇటువంటి పరిస్థితి నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము
ప్రారంభ వచనంలో రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడైన మహేషయ్య కుమారుడైన జఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీదకి యుద్ధం చేయుచున్నాడు, అతడు మన మీద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుతములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా. ఈ సిగ్గులేనోడు సిద్కియా రాజు, ఈ సిగ్గులేని సిద్కియా రాజు ఏం చేశాడంటే ముందంతా ఇర్మియాని హింసించి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఇప్పుడేం చేస్తానంటే ఇర్మియా దగ్గరికి వెళ్ళండి, మనకేదో రాంగ్ జరుగుతూ ఉంది, ఇర్మియా చెప్పినట్టే జరుగుతూ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు కొంతమంది యాజకులను తీసుకొని పోయి ఇర్మియా దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇర్మియా ఏం చెప్తాడో, ఇర్మియా దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆ యొక్క వాక్యం ఏదైనా చెప్తాడేమో, దాని ద్వారా మన దేశాన్ని కాపాడుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ సిద్కియా రాజు ఏం చేశాడంటే ఇర్మియా దగ్గర పంపించాడు. అయితే సిద్కియా రాజుకి యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇర్మియా వారితో ఇటనెను, సిద్కియాతో ఈ మాటలు చెప్పుడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మల్ని ముట్టడి వేయు కల్దీయుల మీదను. అంటే బబులోను రాజైనా కల్దీయుల రాజైనా రెండు ఒకటే, ఒకే దేశానికి రెండు పేర్లు. కల్దీయుల మీదను మీరు ప్రయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారములను బయట నుండి తీసి ఈ పట్టణంలోనికి వాటిని పోగు చేయుడి. కోపము రౌద్రము అత్యాగ్రహము కలిగిన వాడై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీతో యుద్ధము చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణ నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులు చేతను ఖడ్గము చేతను క్షామము చేతను తప్పించుకొని శేషించిన జనులు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణములను తీయచూచు వారి శత్రువుల చేతికి అప్పగించదు. దేవుడే విరోధ అయిపోయాడు. చెప్పి విసుకొచ్చి దేవుడు విరోధ అయిపోయి ఇక నేనే మీ మీదకి యుద్ధానికి పంపిస్తా ఉన్నాను, బబులోను రాజు మీ మీదకి వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? ఫైనల్గా ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు 9వ వచనంలో అంటున్నాడు, కల్దీయులకు లోబడు వారు బ్రతుకుదురు, దోపుడు సొమ్ము దక్కినట్లు వారి ప్రాణములు దక్కునన్నాడు. ఎవడైతే కల్దీయుల రాజు అయిన నెబుకద్నెజరుకు లోబడిపోతాడో వాడు బ్రతికిపోతాడు. వాడు బ్రతికిపోతే వాడి ప్రాణము దోపుడు సొమ్ము దక్కినట్టు వాడికి దక్కుతుంది అనేసి అన్నాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులు తమ దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు, నేను వారికి నెమ్మది కలుగు చేతును. ఇది యెహోవా వాక్కు. ఎవరైతే బబులోను రాజు వస్తున్నాడో యుద్ధం చేయడానికి, వాడికి ఎవడైతే లోబడతారో ఆ లోబడిన వాళ్ళకి ఇక్కడ దేవుడైన యెహోవా అంటున్నాడు, వాడి ప్రాణము దోపుడు సొమ్ము దక్కినట్టు వాడి ప్రాణము దక్కిపోద్ది. వాడు క్షేమంగా ఉంటాడు, వాడి పొలాల్లో వాడు సేద్యం చేసుకుంటాడు, వాడి వ్యాపారాలు వాడు చేసుకుంటాడు, వాడు సుఖంగా నెమ్మదిగా ఉంటాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, వాడికి లోబడండి, వాడి మెడ కిందికి మీరు వెళ్ళిపోండి అని అంటున్నాడు. వాడి కాడి కిందికి మీ మెడలు వంచండి అంటున్నాడు. 12వ వచనంలో నేను ఆ మాటలన్నింటిని బట్టి యూదా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజుకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చచ్చిపోతారు అంటాడు ప్రభు. కాబట్టి మీరు చచ్చిపోతారు. ఇంకా అంటున్నాడు 17వ వచనంలో, వారి మాట వినకుడి, బబులోను రాజునకు దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. మీ పట్టణములు పాడైపోనేలా అని అంటారు. మంచి పట్టణములు,
సొలొమోను రాజు కట్టించిన సువర్ణ దేవాలయము నిజంగా ప్రపంచ దేశాల్లో ఉన్న బంగారంతా దోచి కట్టాడు దాన్ని. అంత గొప్ప సువర్ణ దేవాలయం. నేడు ఆ యెరూషలేమును గురించి ఆడ జరుగుతున్న యుద్ధాలన్నీ ఈ అరబ్ దేశాలకు ఆ ఇశ్రాయేలీలు జరుగుతున్న యుద్ధాలు. కాబట్టి ఒక బలవంతుడు మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు వాడికి లొంగిపో. వాడు బలవంతుడు దగ్గర చావు దెబ్బతిని సచ్చే కంటే లొంగిపోతే మీ ప్రాణాలు దక్కుతాయి, లొంగిపోతే మీ ఆస్తులు దక్కుతాయి, లొంగిపోతే మీ పట్టణాలు దక్కుతాయి, లొంగిపోతే మీ బిడ్డలు బతుకుతారు, మీ కుటుంబాలు బతుకుతారు, అంతా సురక్షితంగా క్షేమంగా ఉంటుంది. మీరేం చేయాలంటే ఇదిగో మా దేశం మీదకి వచ్చినప్పుడు వచ్చేవాడు బలవంతుడు కాబట్టి మా రాజ్యాన్ని వాడికి అప్పగిచ్చేస్తే వాడు నిన్ను సామంతరాజుగానే పెట్టుకుంటాడు, లేకపోతే నిన్ను బానిసగానే చేసుకుంటాడు. మొత్తానికి ఆస్తి నష్టం జరగదు, ప్రాణ నష్టం జరగదు, ప్రశాంతంగానే జరిగిపోతుంది. వాడికి కావాల్సింది వాడు దోచుకొని వెళ్ళిపోతాడు. ప్రాణాలు అయితే తీసుకోడు కదా, లొంగిపోయిన వాడు ప్రాణాలు అయితే తీసుకోడు. కాబట్టి ఈరోజు జరుగుతున్న మూర్ఖపు యుద్ధాలు, దేవుళ్ళ పేరు మీద జరిగే యుద్ధాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పసి బిడ్డలు, చిన్న బిడ్డలు ఆ కాళ్ళు చేతులు తెగిపోయి ఆ శిథిలాల కింద ఎందుకు అంత కర్మ, అంత బాధ ఏమి? ఈరోజు ఈ దేశాలకు వచ్చిన అంత బాధ ఏమి? అయితే సిద్కియా రాజు ఏమన్నా మాట విన్నాడా అంటే సిద్కియా రాజు ఈ పనికిమాలినోడి మాట వినలే. 38వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 38వ అధ్యాయం 17వ వచనం. 38, 17. 38వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతుకెదవు. ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగించబడును, వారి అగ్ని చేత దాన్ని కాల్చివేదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొన జాలవు. అందుకు సిద్కియా అంటున్నాడు, అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండి యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహాస్యం చేతురు. ఇది ఇంకా హేచితనం. ఇది ప్రాణాలకే ముప్పురా నాయన, చచ్చిపోతారా స్వామి మీరు అనే ఒక పక్క దేవుడు చెప్తుంటే మీరు కల్దీయుల రాజుకు లొంగిపోండి అని అంటే ఈ సిద్కియా ఏం చేస్తున్నాడంటే, సిద్కియా రాజైన సిద్కియా ఏమంటున్నాడంటే అవమానానికి ఫీల్ అవుతున్నాడు. కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే బబులోన్ రాజుతో కలుసుకున్నారు. నువ్వు చెప్పిన మాటలను బట్టి, ఓ యిర్మీయా నువ్వు పోయి బబులోన్ రాజుతో పోయి కలుసుకోపో, వాళ్ళతో సమాధానంగా ఉండు, దోపుడు సొమ్ము దక్కినట్టు నీ ప్రాణం దక్కుతుంది కదా అని నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా. కొంతమంది ఏం చేశారంటే పార్టీ జంప్ చేశారు. ఇప్పుడు ఈ యూదా పార్టీలో నుంచి నెబుకద్నెజర్ పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు నేను కూడా ఆ పార్టీలోకి వెళ్తే నన్ను అపహసిస్తారు కదా, నా ముఖం చూసి నవ్వుతారు కదా వీళ్ళందరూ. ఈ నవ్వినప్పుడు ఈ అపహాస్యం నేను ఎట తట్టుకుండేది అని అంటే దేవుడు అంటున్నాడు, అపహాస్యము కంటే నీ ప్రాణం గొప్పది, ఈ పట్టణం గొప్పది, యెరూషలేము గొప్పది. అది ఎంతో గొప్ప క్యాపిటల్ సిటీ, అది ఎంతో అత్యున్నతమైన వ్యాపార కేంద్రాలకు మంచి నగరము యెరూషలేము. యూదా పట్టణంలో ప్రతి దేశస్థుడు అక్కడ ఉండి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. గొప్ప నగరం, గొప్ప పట్టణం, బంగారముతో సువర్ణ దేవాలయం అక్కడ ఉంది. యెహోవా సన్నిధి అక్కడ ఉండేది ఒకప్పుడు. మీరు చేసిన అపవిత్రత వల్ల యెహోవా యొక్క సన్నిధి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ చక్కగా ఉండాలంటే ఓ సిద్కియా నువ్వు వెళ్ళి రాజుకు లొంగిపో అంటే, నేను లొంగను అనేసి అన్నాడు. భయంకరమైన చావు చచ్చాడు సిద్కియా కుమారులను ఆ బబులోను రాజు సిద్కియా కళ్ళ ముందే ఆ పీక మీద కత్తి పెట్టి గొంతు కోసి చంపేశాడు. సిద్కియాకైతే కళ్ళు ఊడబెరికి బబులోనికి లాక్కొని వెళ్ళిపోయాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనం యిర్మీయా గ్రంథంలో మనం చూడవచ్చు. ఈరోజు జరుగుతున్న లెబనాను, సిరియా, పలస్తీనా, రాఫా, ఇంకా పక్క ఉక్రెయిన్, ఇంకొక దేశం అది ఇరాన్. ఇప్పుడు ఈ దేశాలన్నీ పిచ్చి దేశాలు. రష్యా వాడు బలమైనోడు చేతికి పోయి ఇప్పుడు నీ దేశం అంతా సర్వనాశనం చేసుకుని ఎవడన్నా నివాసం ఉంటాడా? ఇప్పుడు ఉక్రెయిన్లో ఎవడుంటాడు? ఒకప్పుడు
మంచి వ్యాపార కేంద్రం ఉక్రెయిన్, మంచి టూరిస్టు స్పాటు ఉక్రెయిన్ దేశం. ఇతర దేశాల నుంచి మెడిసిన్ చదువుకోవడానికి ఉక్రెయిన్ దేశంలో ఉండి చక్కగా చదువుకుంటూ ఉండేవాడు. ఈరోజు ఉక్రెయిన్ దేశం ఏమైపోయింది? ముట్టడి వేయబడిన దెబ్బ అయిపోయింది, శిథిలాల దెబ్బ అయిపోయింది. ఎవడుంటాడు అక్కడ? పశువులు ఉండవు, పాములు కూడా ఉండవు లాస్ట్కి అక్కడ. అదే పరిస్థితి ఇప్పుడు ఈ గాజా ప్రాంతం. గాజా అంతా శ్మశాన భూమి అయిపోయింది. ఏం లేదు. మూర్ఖత్వముతో దేశాలు నాశనం చేసుకుంటారు. బలవంతుడికి లొంగిపోండి. ఇశ్రాయేలు బలవంతుడు, వాడికి లొంగిపోండి. ఇశ్రాయేలు బలవంతుడు కాబట్టి వాడికి మీరు లొంగిపోండి. లొంగిపోతే మీ దేశాలు బాగుంటాయి, మీ బిడ్డలు బాగుంటారు, మీ కథ బాగుంటుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా, అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. ఈరోజు రాజు ఒక మూర్ఖుడైన ఒక రాజు మూర్ఖంగా పోయి తన దేశాన్ని నాశనం చేశాడు. మరొక రాజు వచ్చినా కూడా దాన్ని కట్టగలుగుతాడా? కట్టలేడే. కట్టలేనప్పుడు ఎంత బాధ. నిజంగా ఈరోజు చూస్తూ ఉంటే ఆ చంటి బిడ్డలు అవయవాలు తెగిపోయి ఆడ చల్లాచెదురు పడి ఉంటే పిల్లలకు అన్నం లేదు, నీళ్లు లేదు. అదే పరిస్థితి విలాప వాక్యాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి. విలాప వాక్యాలు 4వ అధ్యాయము. క్షమించాలి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూద్దాం. లేదా 4వ అధ్యాయంలోనే వ్రాయబడింది. 4వ అధ్యాయము 3వ వచనం. నక్కలైనను చచ్చిన తమ పిల్లలను పాలిచును, నా జనుల కుమారి ఎడారిలో ఉష్ణపక్షి వలె క్రూర పక్షులాయను. దప్పుచేత చంటి పిల్లల నాలుక వాని అంగిటన అంటుకొనుచున్నది. పసిపిల్లలు అన్నమడుగుచున్నారు, ఎవడును వాటికి పెట్టడు. సుకుమార భోజనము చేయు వారందరూ దిక్కు లేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనుచున్నారు. ఇంకా ఈ కింద చదివితే ఇంకా భయంకరంగా ఉంటాయి మాటలు. సుకుమారంగా పెరిగిన వాళ్ళు, అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్ళు, మంచి భోజనం తిన్నవాళ్ళు కదా, ఏం లేదు. ఉష్ణపక్షి, ఆ పక్షి తన పిల్లల్ని ఏమి లేకపోతే అది పెంచలేదంట, అదే చంపేస్తుందంట ఉష్ణపక్షి. అట్లాగే ఈ పిల్లలు కూడా, నక్కలన్నా కూడా తమ చనుపాలిస్తూ ఉన్నాయి. నక్కల పిల్లలకి, మా పిల్లలకి చనుపాలు ఇవ్వడానికి కూడా లేదు. ఇటువంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. రెండవదిగా ఇక్కడ అంటున్నాడు 2వ అధ్యాయము, ఇదే విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం ఉంటాడు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగలను ఆకలి కొనిన వారు మూర్ఛిలుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితువో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా అని అంటున్నాడు. తిండి లేదు, తిండి లేక ఏం చేస్తున్నారు ఇప్పుడు? తమ చంటి పిల్లల్నే చంపి తింటున్నారు ఇప్పుడు. అటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశాల్లో మనం చూస్తున్నాం. మన కళ్ళతో మనం చూస్తున్నాం. మన 2 కళ్ళతో ఈరోజు ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ ఇజ్రాయెల్ అప్డేట్స్ అన్ని కొన్ని స్టేటస్లో పెడతానంటే, ఈ పరిస్థితి మూర్ఖులకు అర్థం కావడంలే. ఎవడో దేశం ఒక బలవంతుడిని పోయి కొట్టడం ఏంది? వాడు బలవంతుడు రా బాబు నాయన, వాడిని కొడితే దిక్కుమాలి దెబ్బ కొడతాడు, వాడు సావు దెబ్బ కొడతాడు. ఇశ్రాయేలు వాడికి ఉన్న జ్ఞానం ఏంది? వాడికి ఉన్న టెక్నాలజీ ఏంది? ఈరోజు వాడిని ఎవడైనా కొట్టగలుగుతాడంటే ఎవడు కొట్టలేడు వాడిని. కానీ నీకు కొట్టగలిగే స్టేజ్ వచ్చినప్పుడు నువ్వు కొట్టుకుపోయి వాడిని, ఇజ్రాయేలుని. అంతేగాని నీకు బలము లేనప్పుడు వాడిని కొట్టాలని ఆలోచించేది. అది చాలా భయంకరమైనది. నువ్వు చావు దెబ్బతింటావు, నీ బిడ్డలు దెబ్బతింటారు, నీ తరమంతా దెబ్బతింటుంది. దేవుళ్ళు గొప్పవాళ్ళు అయితే వాళ్ళు చూసుకుంటారు. దేవుడు నీకు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ చాటి వాడిని ప్రేమించు, ప్రేమగా కొంచెం అన్నం పెట్టు, సురక్షితంగా క్షేమంగా బ్రతకమని చెప్పి దేవుడు ఈ భూభాగాన్ని మన మనిషికి ఇచ్చినాడు. మానవుని జీవితం అశాశ్వతం. బ్రతికిన ఈ కొంతకాలంలో సంతోషంగా, సౌభాగ్యంగా, ఆనందంగా తిని ఆనందంగా ఈ యాత్రను ముగించేసి దేవుడిచ్చే లోకానికి మనం వెళ్ళిపోవాలి. దాని గురించి ఆలోచన లేని వారు యుద్ధాలు ఎందుకురా నాయన, నాకు అర్థం కాదు. యాకోబు రాసిన పత్రికలో ఉంటాడు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాల్లో పుట్టే భోగేచ్ఛల నుండియే కదా అని అంటా ఉన్నాడు. మీ అవయవాల్లో పుట్టే భోగేచ్ఛలకు బలవుతుంది ఎవరు అంటే, దేశం బలవుతుంది, దేశ
సామాన్య పౌరులు ప్రజలు బలైపోతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కూడా ఒక చక్కని మాట చెప్పాడు, చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 40వ వచనం లేదా 39. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీని తీసుకొని కోరిన ఎడల నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వాడితో కూడా 2 మైళ్ళ దూరము వెళ్ళుము. ఎందుకన్నాడు ప్రభు ఈ మాట? వాడు దుష్టుడు, వాడిని ఎదిరించొద్దు. వాడిని ఎదిరిస్తే వాడు కొట్టే దెబ్బ మామూలు కొట్టదు. అందుకే వాడు కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పు. ఎందుకు? వాడు బలవంతుడు. బలహీనుడు ఎవడన్నా వచ్చి కొడితే ఈ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పుతావా? 2 చెంపలు పగల కొడతాం కదా, 2 చెంపలు పగల కొడతాం. అందుకే యేసు ప్రభు అన్నాడు, వాడు బలవంతుడైనప్పుడు వాడు కుడి చెంప మీద కొట్టినప్పుడు ఈ ఎడం చెంప కూడా తిప్పు. వాడు ఏదైనా నీ వస్త్రాన్ని లాగేసుకుని నీ పై బట్ట కూడా తీసి ఇచ్చేసేయి అంటాడు. 1 మైలు దూరం నిన్ను రారా అని చెప్పి ఈడిస్తే నువ్వు 2 మైళ్ళు కూడా వాడితో పాటు వెళ్ళిపో. ఎందుకంటే వాడు మంచివాడు, వాడు దుష్టుడు. కాబట్టి బలవంతుడి చేతిలోనికి ఎప్పుడు వెళ్ళకూడదు. బలవంతుడికి లొంగిపోవాలనే కానీ బలవంతుడిని ఎదిరించడానికి ప్రయత్నం చేయకూడదు. బలవంతుడిని ఎదిరిస్తే తరతరాలు దెబ్బతింటాయి. ఈరోజు జరుగుతున్న యుద్ధాలు కూడా అలాంటివి. ఇశ్రాయేలు దేశం బలమైన దేశం, దాన్ని దేవుడే బలమైన దేశంగా చేశాడు. దానికి బలం ఇచ్చినంత వరకు దాని ఎదురుగా ఉన్న దేశాలు బలహీనమైన దేశాలు. కాబట్టి ఆ బలవంతుడి జోలికి పోతే మీ దేశాలు, మీ బిడ్డలు, మీ సంసారాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. అర్థం చేసుకోండి. దేవుడే చెప్తున్నాడు కదా, దేవుడే చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట వినండి. బలవంతుని జోలికి పోవద్దు, బలవంతుని భంగపరచాలని అనుకోవద్దు, బలవంతుని కొట్టాలని అనుకోవద్దు. బలవంతుడికి లొంగిపోండి. మీ ప్రాణాలు దోపుడు సొమ్ము దక్కినట్టు దొక్కుతాయి. మీ యొక్క వ్యాపార కేంద్రాలు దోపుడు సొమ్ము దక్కినట్టు దొక్కుతాయి. మీ యొక్క దేశాలు ముట్టడి వేయబడిన దెబ్బలు కాకుండా, కాల్చి వేయబడిన దెబ్బలు కాకుండా దోపుడు సొమ్ము దక్కినట్టు దక్కుతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, బలవంతునికి ఎదురెళ్ళొద్దు, బలవంతునికి ఎదురెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్.